హలో అండి, నా పేరు స్వర్ణ. నేనైతే శుక్రవారం అయితే చక్కగా గడప కడిగి ముగ్గులు వేసుకుంటానండి. మళ్ళీ ఇంటి ముందు కూడా అష్టదళ ముగ్గు, తామరపు ముగ్గు వేసుకుంటానండి. ఇలా శుక్రవారం రోజైతే మనము చక్కగా గడప కడిగి ముగ్గులు పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందండి. నేను రోజు కూడా వేసుకుంటానండి, కానీ వీడియో పెట్టడం కుదరదు. శుక్రవారం రోజైతే పెడుతున్నానండి. శుక్రవారము అలా మధ్యలో వేసుకుంటే కూడా వీడియో పెట్టుకుంటానండి అప్పుడప్పుడు. చూడండి, ఈరోజైతే నేను ఇలా అష్టదళ ముగ్గు వేసుకొని దాంట్లో గులాబీ కలర్ అయితే లోపల పువ్వులో నింపుకున్నానండి. మళ్ళీ చుట్టూ అంతా శంకు చక్రాలు వేసుకున్నానండి. శంకు చక్రాలు కూడా చాలా బాగుంటుందండి ఇంటి ముందర వేసుకుంటే మనము. ఇలా అయితే నేను అష్టదళ ముగ్గుని మొత్తం ఇలా వేసుకొని మళ్ళీ మధ్యలో డాట్స్ వేసుకుంటానండి. మళ్ళీ దాంట్లో ఎల్లో, రెడ్ కలర్ నింపుతాను. చుట్టూ అయితే చిన్న చిన్న తామర పుల్లాగా వేసుకున్నానండి. మధ్యలో గులాబీ, మళ్ళీ ఇలా పాదాలు అయితే వేసుకుంటానండి నేను. శుక్రవారం మీరు కూడా తప్పనిసరిగా అమ్మవారి పాదాలు ఇలా ఓం అనేది మనం ఇంటి ముందర దించుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందండి. ఇలా అయితే దీపం పెట్టుకొని మన గడప పూజ, గడప అంటే లక్ష్మీదేవి కదండి. ఇలా గడప పూజ చేసుకొని మళ్ళీ శుక్రవారం రోజైతే మళ్ళీ ఇంట్లో కూడా అమ్మవారికి నేను పాలు నైవేద్యం పెట్టి మళ్ళీ పండ్లతోని కూడా ఇలా నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటానండి శుక్రవారం రోజు. చూడండి, ముగ్గు బాగా వచ్చిందా అండి? ప్లీజ్ కమెంట్ చేయండి నా ముగ్గు ఎలా వచ్చిందో. ఇలా అయితే శుక్రవారం అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టారనుకోండి, చాలా బాగుంటుందంట అండి. లక్ష్మీ అమ్మవారికి పాలంటే ఇష్టము. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.